ప్రీవియస్ పార్ట్ లో మనం పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన మొదటి శాపం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు కర్ణుడికి ఉన్న మిగతా శాపాల గురించి తెలుసుకుందాం. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ముందే చెప్పాలి. చాలా మంది కర్ణుడికి 3 శాపాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ బోరి క్రిటికల్ ఎడిషన్ ప్రకారం, అలాగే గీతా ప్రెస్ మహాభారతం ప్రకారం కూడా కర్ణుడికి 2 ప్రధాన శాపాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది పరశురాముడి శాపం, రెండోది ఒక బ్రాహ్మణుడు పెట్టిన శాపం. ఆ రెండో శాపం ఎలా వచ్చిందో చూద్దాం. ఒకరోజు కర్ణుడు తన ధనుర్విద్య ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ఆవుని బాణంతో చంపేస్తాడు. ఆ ఆవు ఒక బ్రాహ్మణ్కి చెందింది. తన కుటుంబానికి ఆధారమైన ఆ ఆవుని కోల్పోయిన బ్రాహ్మణుడు బాధతో కర్ణునిలా శపిస్తాడు. నువ్వు ఎలాగైతే నా నిర్దోషమైన ఆవుని చంపావు, యుద్ధంలో నీ రథచక్రం భూమిలో దిగబడుతుంది. ఆ సమయంలో నువ్వు హెల్ప్లెస్ గా ఉన్నప్పుడే నీ శత్రు చేతిలో నువ్వు మరణిస్తావు. ఇదే బోరి క్రిటికల్ ఎడిషన్ లో గాని, గీతా ప్రెస్ మహాభారతంలో గాని మెన్షన్ అయిన కర్ణుడి సెకండ్ ప్రధాన శాపం. కానీ మరి భూమాత కర్ణుడిని శపించిందని మనం వింటున్న స్టోరీ ఏంటి? అది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.